మే 13న జరగబో సార్వత్రిక ఎన్నికలు జగనన్న ఆశీస్సుల మేరకు అదేవిధంగా కావలి నియోజకవర్గ పెద్దగా ఆశీర్వాదం మేరకు పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మరియు వైవి సుబ్బారెడ్డి గారు మరియు బేదం మస్తాన్ రావు గారు వీరందరి ఆశీర్వాదంతో అదేవిధంగా గత 13 సంవత్సరాలుగా కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఓడిపోయిన, గెలిచిన ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటూ ఉన్నాము, ప్రజలకి అందుబాటులో ఉంటున్నాము, ప్రజలకి సేవలు చేస్తున్నాము. భగవంతుని ఆశీస్సులు, కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి 2014, 2019 2 సార్లు కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా కూడా జరగడం జరిగిందంటే నిజంగా నా కావలి ప్రజలు నా మీద ఉన్న నమ్మకమేనని మీ అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 2019లో అధికారంలోకి వచ్చినాక అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన కావలి నియోజకవర్గంలో మేము చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించి అనునిత్యం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతూ మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలంటే ఏమేమి పనులు చేయాలనేది మేము లిస్ట్ అవుట్ చేసుకొని వాటన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామాయపట్నం పోర్టు లాంటిది వస్తే మన కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది కాబట్టి దాని మీద ఒక ప్రణాళిక చేసుకుందామని ఆనాడు కందుకూరు నియోజకవర్గమైనా కూడా అక్కడ నాయకులు అంత ఇంపార్టెంట్ ఇవ్వకపోయినా కూడా ఆ పోర్ట్ అనేది వస్తే మన కావలి నియోజకవర్గం బాగుపడద్ది, అది సమీపాన మనది ఉంది కాబట్టి దాని మీద మనం పోరాటం చేయాలని ఆనాడు రాజమోహన్ రెడ్డి గారు కలిసి పాదయాత్ర చేసిన మాట అంతా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అందులో భాగంగానే అప్పటి ముఖ్యమంత్రి స్పందించి దాని మీద ఎన్నికలు వస్తాయని మోసం చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో పోర్ట్ అనేది కంప్లీట్ చేద్దామని ఆయన మనసు. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కూడా మాయమని చెప్పి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఎలక్షన్స్కి ముందు జగదత్తి ఎయిర్పోర్టు కూడా ఫౌండేషన్ స్టోన్ వేసి ఏ ఒక్క పని కూడా ప్రారంభించకుండా ఏ విధంగా మోసం చేశారో కూడా మీ అందరికీ తెలుసు. అదే కోవలో డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ వాటికి సంబంధించి కూడా వారు ప్రపోజల్ పెట్టాక కానీ దానికి అప్రూవల్స్ కానీ ఏమీ ఇవ్వకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో కూడా మీ అందరికీ తెలుసు. అంతేకాదు తుమ్మగపెంట రోడ్డు, ఎందుకంటే తుమ్మగపెంట రోడ్డు అనేది చాలా ముఖ్యమైన రోడ్డు. మన కావలి నుంచి దాదాపు 30,000 మంది ప్రతి నిత్యం కూడా పోయే పరిస్థితి ఆ తుమ్మగపెంట రోడ్డులో ఉంటుంది. ఆ తుమ్మగపెంటకి సంబంధించిన గ్రామాలు కావచ్చు, అనగాగపాలకు సంబంధించిన ఆ రోడ్డు మీద పోయే పరిస్థితి. అటువంటి రోడ్డుని శాంక్షన్ చేయించాలని
మా ప్రభుత్వం కానీ దాన్ని శాంక్షన్ చేయించి టెండర్స్ కూడా కాంట్రాక్ట్ వేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఆ టెండర్స్ కూడా దాదాపు 4 సంవత్సరాలు టెండర్స్ అయింది. ఆ టెండర్స్ చేసిన వ్యక్తే ఈరోజు దగదత్తి మెయిన్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా మనకి మన ఇసుకపగ నుంచి నెరుగుపోయే రోడ్డు కావచ్చు, అరువు మీదుగా నెరుగుపోయే రోడ్డు కావచ్చు, అదేవిధంగా తుమ్మకొండ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే కాంట్రాక్టు తీసుకోవడం జరిగింది. కాంట్రాక్ట్ అని కూడా పోతే మన కావలి పట్టణంలో ముఖ్యంగా మన ప్రధాన ట్రంక్ రోడ్డుని అభివృద్ధి చేయగా వ్యాపారస్తులకు అనుగుణంగా అని చెప్పి దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ అంతా వేయించి స్టార్ట్ చేయడం జరిగింది. డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఈరోజు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అని మేము నమ్మకం పెట్టుకుని ఉంటే రెండోసారి నన్ను గతంలో 2014 మనకి అనేక అవాంతరాలు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించినా కూడా 2019లో నన్ను గెలిపించేది కాబట్టి తప్పకుండా మీకు మంచి చేయగా మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మనకి ఒక చక్కటి అవకాశం ఇచ్చాడని నా వంతు కార్యక్రమం నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే రామాయపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ చేయించిన 1.25 సంవత్సరానికి ఒక బెత్ రెడీ అయిందంటే నిజంగా ఆ ఒక వరల్డ్ రికార్డ్ టైంలో చేసిన విధంగా చేశారని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అంతేకాదు జుబోదైన ఫిషింగ్ హార్బర్ ఈరోజు కంప్లీట్ అయిపోయి ఈరోజు అధికారికి దాన్ని అంకితం చేసేది ఈరోజు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తాను. ఈరోజు ఈ 2 ప్రాజెక్ట్స్ కావలి పట్టణానికి తయమానికం. కావలి పట్టణం ఏదైతే బ్రహ్మంగా చెప్పారో కావలి కనకపట్నం అనే దానికి ఈ 2 ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్.